కోడ్ ఉందని చెప్పని ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పెద్దలందరూ పోయి ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళకి అప్లికేషన్లు ఇచ్చి రైతు బంధును ఆపిచ్చినారు. ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా రైతు బంధుకు గండి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు మీరు. రైతు బంధు గండి కొట్టేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ ఇస్తే 10,000 రూపాయలు, రేపు నేను డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు అని చెప్పని అన్నారు మీరు. నేనేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మీ చేతిలో ఉంది, ఆగమాగం అయిపోయి మొత్తం అన్నీ కూడా మీరు అమలు చేసేస్తారు, మొత్తం మీరు చెప్పిన మాటలన్నీ కూడా అమలు చేస్తారని నేను అనుకోవట్లేదు. కానీ మీ మాటలకు చేతలకు పొంతన లేదు ముఖ్యమంత్రి గారు. మీ మాటలకు చేతలకు పొంతన లేదు. మీరు డిసెంబర్ 9 నాడు 15,000 రూపాయలు ఇస్తాన్నారు. 10,000 తీసుకోకండి, నేను 15,000 రూపాయలు ఇస్తా. ఒకవేళ మీరు 10,000 రూపాయలు వాళ్ళు తీసుకుంటే కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఇంతవరకు దానిపై ముచ్చటెందుకు మాట్లాడతలేవు? రైతు బంధు ఇవ్వమంటే అప్లికేషన్ అడుగుతున్నావు. వాట్ హ్యావ్ యూ ప్రామిస్డ్ అండ్ వాట్ ఆర్ యూ డెలివరింగ్ టుడే? ఇది దగా అని చెప్పని అనిపిస్తూ ఉంది. ఇది మోసం. రేపు పొద్దుగాల మీరు 15,000 ఇవ్వాల్సి వస్తుంది, తచ్చుకుంటూ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే మీ మెడల పైన స్వారీ చేస్తారు. తెలంగాణ సమాజం రైతాంగం ఊకోదు. కానీ వై ఇస్ డాడ్జింగ్? మీరు చెప్పండి, మేము అప్పుడు తప్పు చెప్పినాం, నేను ఇవాళ మా వీలు కావట్లేదు అని చెప్పండి. రెండో విషయానికి వచ్చినట్టయితే మీరు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం, 27వ తారీఖు ఉన్నది. ఇవాళ 20 రోజులు గడిచిపోయిన తర్వాత ఇవాళ దరఖాస్తుల పేరు మీద ఇవాళ కాలయాపన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో పాటు అనేక అంశాలు ఉన్నాయి. దీంట్లో జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామన్నారు, మెగా డిఎస్సి డిక్లేర్ చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఫస్ట్ క్యాబినెట్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్. 20 రోజులు అయిపోయింది, దానిపైన చర్చ లేదు. ఆసరా పెన్షన్ గురించి కూడా మాట్లాడినారు. ఇవాళ మీకు వస్తున్న పెన్షన్ 2,000 రూపాయలు, డిసెంబర్ 9 నాడు మీకు వచ్చే పెన్షన్ 4,000 రూపాయలు అని అన్నారు. దానిపైన కూడా ఇవాళ అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ నిరుద్యోగ భృతి గురించి అయితే 4,000 రూపాయలు మేము అనలేదని చెప్పని అసెంబ్లీ సాక్షిగా దాటవేతకు దూరపడికి పాల్పడినారు. యూత్ డిక్లరేషన్లో చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, అయినప్పటికీ కూడా దాటవేత ధోరణికి పాల్పడ్డారు. ఇకపోతే కరెంటు బిల్లే కట్టకన్నాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటూ. మీరు కరెంటు బిల్లు కట్టొద్దు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు అంతా మాఫీ చేస్తా అని చెప్పని, ఇవాళ పరిస్థితి ఏందా అని చెప్పని నమ్మి కరెంటు బిల్లు కట్టకుండా ఓటేసినటువంటి ఒక పేద ప్రజలు ఇవాళ వాళ్ళ ఇళ్లలోకి వచ్చి ఫీజులు బీక్కపోయేటువంటి ఒక పరిస్థితి ఇవాళ పల్లెల్లో కనబడతా ఉంది, పట్టణాల్లో కనబడతా ఉంది. ఇది మోసం కాదా? ఇది తప్పు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని. దుబారా అని చెప్పని చాలా మాట్లాడినరు. ప్రజలారా, మిత్రులారా, తెలంగాణ సమాజం మీరు కూడా చూసిండ్రు. దుబారా అంటున్నాడు కదా, ఖాళీ కుండలు ఖాళీ బిందెలు అన్నాడు కదా, లంకె బిందెలు అనుకొని వస్తే ఖాళీ బిందెలు అనుకున్నాడు కదా. ఏం అడ్వర్టైజ్మెంట్ అండి ఇది? పైసలే లేవంటున్నావు కదా, పైసలే లేవనడానికి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు? ఒక నమస్తే తెలంగాణకు తప్ప ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. మొత్తం భారతదేశంలో ఉన్న పేపర్లన్నిటికీ అడ్వర్టైజ్మెంట్లు. ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి, అడ్వర్టైజ్మెంట్లు చూడండి. ఇది తెలుగే చూపెడుతున్నాయి, ఇంగ్లీష్ పేపర్ లేవు. ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు? ఒకవేళ మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ఖజానా లేదు, ఖాళీ అయింది, దుబారా జరిగింది, ఖాళీ బిందెలు ఉన్నాయి, లంక బిందెలు అనుకొని మీరు ఆశపడి మీరు అధికారంలోకి వస్తే ఖాళీ బిందెలు అయినాయి, కరెక్టే, ఒప్పుకుంటున్నా. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నావు? మరే ఎందుకు దుబారా చేస్తున్నావు? ఇది దుబారా కాదా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం, ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైనటువంటి అంశం. ప్రజలు ఎంతో ఆశతోటి నమ్మకంతో మీకు ఓట్లేసిండ్రు. దయచేసి మీరు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తే మాత్రం పద్ధతి కాదు. మీరు రైతు భరోసా పథకం వెంటనే అమలు చేయొచ్చు, మీరు 200 విద్యుత్ పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు, మీరు మహిళా లక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు, మీరు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వెంటనే అమలు చేయొచ్చు. మీరు దీనికోసం మీరు తాత్సారం చేయవలసిన అవసరం లేదు, అప్లికేషన్లు అవసరం లేదు, అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేయవలసిన అవసరం లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయం, కొత్త బిచ్చగాడు పొద్దెరడు అన్నట్టున్నది ముఖ్యమంత్రి గారు వైఖరి. మనం అందరము కొద్దో గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తులం. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. సమయము సందర్భము, ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేటువంటి ఒక కనీస ఔచిత్యం పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకు ఉండాల. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీస ఇంగితము, విఘ్నత, ఔచిత్యాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేట ఒక
ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుర్చీకి ఉన్నటువంటి ఒక డిగ్నిటీ ఒకటి ఉంటుంది. ఆ పక్కన కూర్చున్నామే శాంతాకుమారి అనుకుంటా, శాంతకుమారి గారు, చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్. ఆయనక సుల్తాని అని ఇంకొక ఆయన కూర్చున్నాడు. చుట్టంతా నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఒక రాజకీయ మీటింగ్ కాదు అది, ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ను, పాలసీని, పబ్లిక్ పాలసీని లాంచ్ చేసే మీటింగ్. దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటట్టు ఒక ప్రయత్నం చేసినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. దయచేసి వ్యక్తిగతంగా మీకు ఇటువంటి ఒక సంప్రదాయాలపైన నమ్మకం లేకపోయినా ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ సంప్రదాయాలను పాటించాలి. ఎందుకంటే అధికారం ఉంటుంది, పోతుంది. ఎంతోమంది వాళ్ళ మీ సహచర మంత్రివర్గులుగా ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు, మధ్యలో అధికారం కోల్పోయినరు, ఇవాళ అధికారంలో ఉన్నారు, రేపు కూడా అధికారం కోల్పోవచ్చు, మళ్ళీ ఇంకెవరన్నా రావచ్చు. బట్ దెన్ వీ హ్యావ్ టు లీవ్ రైట్ ప్రెసిడెన్సెస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అది మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం, బామర్దులు ఎగిరిపడ్డారు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇంకా ప్రతిపక్ష నాయకుడు లెక్కనే మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఒక ప్రతిపక్ష పార్టీగా నీకు అధికార పక్షంలో ఎంతైతే బలం ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే బలం ఉంటుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ లైస్ నాట్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రూలింగ్ గవర్నమెంట్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ. ఎంత బలంగా ప్రతిపక్షం పనిచేస్తే అంత బలంగా రాజ్యాంగం కాపాడబడుతుంది, అంత బలంగా ప్రతిపక్షం కాపాడబడుతుంది. ఒకవేళ వాళ్ళు బలంగా మాట్లాడితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి. తప్పు మాట్లాడితే మీరు సరిదిద్దేటువంటి మాటలు మీరు చెప్పండి. భిన్న భావాల సంఘర్షణ సమాహారం అసెంబ్లీ, అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం సబబు కాదు. వాళ్ళు ఎగిరిపడ్డారన్నారు, మీరు భూమి మీద కూడా లేరు, గాల్లో తేలుతున్నారు. మీరు ఇవాళ అడ్డు అదుపు లేని అహంకారంతో మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇదే హరీష్ రావు గారు కదా, మేము అసెంబ్లీ సాక్షిగా పీపీటీ చేస్తాం, లెక్కలతో మేము సృష్టించిన ఆస్తులకు సంబంధించిన లెక్కలన్నీ మేము చెప్తామనంటే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్కు పర్మిషన్ ఇవ్వకపోతే తర్వాత కేటీఆర్ గారు తెలంగాణ